నమస్తే వెల్కమ్ టు 6 టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఎండ దంచికొడుతుంది. ఉష్ణోగ్రతకు తోడు వడగాలులు పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రాబోయే 5 రోజులు ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఉష్ణోగ్రతతో పాటు వడగాలులు కూడా ఎక్కువ స్థాయిలో విస్తరించడం వల్ల కూడా ప్రజలైతే అల్లాడిపోతున్నారు. అదేవిధంగా బాణుడి బగబగలకు మాత్రము ప్రజలైతే చాలా మండిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. నెత్తి మీద కుంపటి పెట్టినట్టుగానే, నిప్పుల కుంపటి పెట్టినట్టుగానే ప్రజలైతే అల్లాడిపోతున్నారు. అంతేకాదు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రము ఉష్ణోగ్రత ప్రభావం ఎక్కువగా ఉండడమే కాకుండా వడగాలులు కూడా ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా వడగాలులు కూడా మరింత ఎక్కువ ప్రభావం చూపడంతో హైదరాబాద్ ప్రజలు మాత్రము అల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఉష్ణోగ్రత ప్రభావం మాత్రము ఈ బాణుడి బగబగలకు ప్రజలైతే చాలా ఉక్కపోతతో కూడా ఉడికిపోతున్నారని చెప్పుకోవచ్చు. నెత్తి మీద నిప్పుల కుంపటి పెట్టినట్టుగానే అల్లాడిపోతున్నారు ప్రజలు కూడా. అదేవిధంగా నిన్న ఉష్ణోగ్రత హైదరాబాద్ లో మాత్రము పలు చోట్ల 43 డిగ్రీల వరకు నమోదవ్వడంతో కూడా ప్రజలు వడదెబ్బకు గురై కూడా చికిత్స కొంతమంది ఆసుపత్రులలో కూడా చికిత్స పొందుతున్నారు. అంతేకాదు మరి ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా 5 రోజుల పాటు 45 డిగ్రీలకు కూడా చేరవచ్చు ఉష్ణోగ్రత తీవ్రత అని కూడా ఉష్ణోగ్రత నిపుణులు అయితే తెలుపుతున్నారు. చాలా అప్రమత్తంగా కూడా ప్రజలు ఉండాలని కూడా సూచిస్తున్నారు. అంతేకాదు తెలంగాణలో కొన్ని జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాదు, నల్గొండ, అలాగే జగిత్యాల ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ జోన్ను కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే నల్గొండ, యాదాద్రి జిల్లాకి మాత్రము రెడ్ అలర్ట్ను కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే సూచించడం జరిగింది అక్కడ నిన్నటి నుంచి కూడా 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత తీవ్రత అక్కడ నమోదవుతుంది. ఒక చోట నుంచి మరొక చోటకి ప్రయాణించే ప్రయాణికులు కూడా రిక్వెస్ట్ చేసి మరీ వాటర్ తెప్పించుకొని తాగే అంత స్థాయికి మన ఎండల ప్రభావం చూపుతుందని కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ మనతోనే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఈసీఎల్ నుండి వస్తున్నానండి. ఈసీఎల్ హైటెక్ సిటీ సైడ్ వెళ్ళాలి ఒకరి దగ్గరకి. సో ఈ ఎండ తీవ్రత బాగా ఉండడం వల్ల వచ్చే దారిలోనే ఒక 2 సోడాలు తాగాను, కానీ అది స్వీట్ ఉండడం వల్ల ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ తాగాలనిపించింది. సో మా ఫ్రెండ్ ఇక్కడే ఆఫీస్లో జాబ్ చేస్తాడు, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ బిల్డింగ్లో. అతనికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన కిందకి వాటర్ తీసుకొస్తే వాటర్ బాటిల్ మొత్తం తాగడం కూడా జరిగింది. అందరికీ ఒకే విషయం ఏంటంటే ఈ ఎండలకి మ్యాక్సిమం వాటర్ క్యారీ చేయడము చాలా మంచిది. బయట జ్యూస్లు అవి ఇవి తాగే కన్నా వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయని నేను చెప్తున్నాను. చూస్తున్నారు కదా మరి ఇక్కడైతే, ఎందుకంటే అత్యవసరమైన పరిస్థితి కాబట్టి బయటికి రాక తప్పలేదు. కానీ వస్తున్నప్పుడు మాత్రము ఈ ఎండల ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా చూపిస్తుంది. మాకైతే ఎండలకు తట్టుకోలేక కూడా మేము ఎన్ని సోడాలు తాగినా కానీ, ఎన్ని మంచినీళ్ళు తాగినా కానీ బైక్ మీద బయటికి రాని పరిస్థితి ఏర్పడింది. మరి ఈ బైక్ల మీద తిరగాలన్నా భయం వేస్తుంది అని కూడా ప్రజలు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అందుకే తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి వచ్చేలా చూసుకోవాలి అని కూడా ఉష్ణోగ్రత నిపుణులు అయితే సూచిస్తున్నారు. మరి కెమెరామెన్ రాముతో నిర్మల, 6 టీవీ. తెలుగు రాష్ట్రాలపై సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడు. గత వారం రోజులుగా యాదాద్రి, భువనగిరి జిల్లాలో 40 నుంచి 45 వరకు గరిష్టంగా ఎండ తీవ్రత నమోదవుతుంది. దీంతో యాదాద్రి, భువనగిరి జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. వచ్చే వారం రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పలు జిల్లాల్లో వడగాలు కూడా వీస్తాయని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. యాదాద్రి, భువనగిరి జిల్లాలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే యాదాద్రి, భువనగిరి జిల్లాలో గత వారం రోజులుగా ఎండల తీవ్రత అనేది గరిష్టంగా పెరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గత వారం రోజులుగా 40, 41, 42, 43, 44, 45 నిన్న గరిష్టంగా 45 నమోదవుతుంది. దీంతో వాతావరణ శాఖ యాదాద్రి, భువనగిరి జిల్లాకి రెడ్ అలర్ట్ గా ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎండకు ఉదయం 9 దాటితే మాత్రం బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఇప్పటికే
అధికారులు మాత్రం చూసిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎండల తీవ్రత అనేది గత మార్చి నెలలోనే స్టార్ట్ అయింది. ఇంకా చూసుకుంటే ఏప్రిల్ నెల, అలాగే ఇంకా మే నెలలో ఇంకా ఎక్కువ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఉదయం 9 దాటితే మాత్రం బయటకు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అయితే యాదాద్రి జిల్లాకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు మాత్రం గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రం నమోదైన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇది యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట పట్టణంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతగా నమోదైన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎండల తీవ్రతను బట్టి మాత్రం ప్రతి ఒక్కరు 9 దాటితే మాత్రం బయటకు వెళ్ళదు. అలాగే సాయంత్రం 4 దాటిన తర్వాత బయటకు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అయితే ఎండలో బయటకు వెళ్తే మాత్రం డిహైడ్రేషన్ గురయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గంటకు ఒకసారి మాత్రం వాటర్ తీసుకోవాలని, ఏదైనా బయటకి అత్యవసరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తలకి హెల్మెట్ పెట్టుకొని అలాగే వాటర్ తాగుతూ ఉండాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అత్యధికంగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే యాదాద్రి జిల్లాకు సంబంధించి మాత్రం ఎక్కువగా ఉష్ణోగ్రతలు అయితే గత వారం రోజులు మాత్రం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ప్రజలు ఎవరు మాత్రం ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు వెళ్ళాలని చెప్పేసి డాక్టర్లు మాత్రం సూచిస్తున్నారు. అలాగే పిల్లలు, వృద్ధులు మాత్రం బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పరిస్థితి కనబడుతుంది. అలాగే జిల్లాలో మాత్రం అత్యధిక ఉష్ణోగ్రతలు మాత్రం నమోదవుతున్న పరిస్థితి